వాక్య ధ్యానం కొరకు కృత నిబంధన గ్రంథంలో నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుండి 22 వరకు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒకడే, నీవు జీవములో ప్రవేశింపబడిన ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలన అన్నునియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ వరకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాడు. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ మాటలు మా వినికిడిలో విరిచి ఆశీర్వదించి పంచిపెట్టమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయాన మనం చదువుకున్న మరి ఇదే లాంటి రెండు వాక్య భాగములు కూడా మార్కు సువార్తలో, లూకా సువార్తలో కూడా వ్రాయబడి ఉండడం మనం చూస్తాం. ఈ సమయంలో మనం చదువుకునే యొక్క వాక్య భాగము యవనస్తుడు అనే ఉద్దేశించి వ్రాయబడి యొక్క వాక్య భాగము మార్కు సువార్తలో ధనవంతుడని, లూకా సువార్తలో అధికారి అని దాదాపు ఒకే విధముగా ఉద్దేశించి వ్రాయబడి యొక్క సందర్భాలను మనము రెండవ భాగం మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుండి మనం గమనించవచ్చు. మూడవదిగా లూకా సువార్త 18వ అధ్యాయం 18 నుండి మనము కింద వాక్య భాగంలో మనం గమనించవచ్చు. ఇక్కడ వ్రాయబడి ఉంటున్న యొక్క వాక్య భాగంలో తిరిగి అంతా చదివిన దాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఉద్దేశం కాదు. సమయాన్ని బట్టి కుదించి చెప్పే ప్రయత్నంలో భాగముగా నేను ఈ యవనస్తుడు, ఈ వాక్య భాగంలో మనకు కనబడుతుంటున్న యవనస్తుడు చేసిన యొక్క 3 పొరపాటు, 3 తప్పిదాలు జ్ఞాపకం చేసుకుంటూ ఏవి బైబిల్ గ్రంథములో సరి అయిన యొక్క మాటలో లేక మార్గమో లేక ప్రశ్నలో వాటిని మనము క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఈ యవనస్తుడు చేసిన యొక్క మొదటి తప్పు పని ఏంటంటే, మొట్టమొదటిది రాంగ్ క్వశ్చన్, తప్పుడు ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఆ ప్రశ్ననే తప్పు. ఏంటి మనం 16వ వచనం మనం చూస్తే, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. మనకు కనబడుతున్న వచనం, అబ్బా ఏ మంచి కార్యం చేయాలని అడుగుతూ ఉంటుంటే ఇదేమైనా తప్పుడు ప్రశ్ననా అని మనం అనుకోవచ్చు. కానీ 100కి 100 ఇది తప్పుడు ప్రశ్న. ఇతనికి ఎంతసేపు నిత్య జీవం మీదనే దృష్టి ఉన్నది కానీ దేవుని మీద దృష్టి లేదు. స్థలం మీదనే దృష్టి ఉన్నది కానీ వ్యక్తి మీద దృష్టి లేదు. ప్లేసే ఆలోచన చేస్తున్నాడు కానీ పర్సన్ ఆలోచన చేయడం లేదు. యవనాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఉన్న శారీరక బలాన్ని బట్టి, ఇంకా ఎన్నైనా కావచ్చును, ఏదేమైనా కానీ ఆయన మొట్టమొదటిగా చేసిన యొక్క తప్పు ఏంటంటే, తప్పుడు ప్రశ్న దేవుణ్ణి, బోధకుణ్ణి, సద్బోధకుణ్ణి, స్వయాన ప్రభువైన యేసుక్రీస్తునే అడుగుతూ ఉన్నాడు. నిత్య జీవమునకు వారసునవుటకు నేను ఏం చేయాలి? ఏది సరి అయిన ప్రశ్నను, ఆ యొక్క ప్రశ్నను మీకు నేను బైబిల్ గ్రంథం నుండి జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. ఆ కొద్ది వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, అక్కడ చెరసాల నాయకుడు
మరి భక్తులను అడుగుతున్నాడు ఏంటంటే, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి? అది మంచి ప్రశ్న. ఈ యవనునికి రక్షకుని మీద దృష్టి లేదు, రక్షణ మీద అసలు ఏమి అవగాహన లేదు. ఎంతసేపు నిత్య జీవం అనే మోక్షం, స్వర్గము, పరలోకం మీద తనకు ధ్యాస ఉన్నది. ఎవరు నన్ను తీసుకువెళ్తారా, ఎట్లా నేను చేరుతానా అనేది తనకు అవసరం. మొత్తానికి నేను మాత్రం పరలోకం పోవాలి. ఆ యవనస్తుని కాదు, ఈ దినాల్లో కూడా చాలా మందికి ధ్యాస అదే. యేసుప్రభుడు ఎక్కడన్నా పోని, ఆయన చనిపోతాడా, సిలువ వేయబడతాడా, కొట్టబడతాడా, తిట్టబడతాడా, గాయపరచబడతాడా, నల్లగొట్టబడతాడా, విరగొట్టబడతాడా, ఆయన అవమానపరచబడతాడా, ఈడవబడతాడా, ఏం జరుగుతుందో సంబంధం లేదు, నేను మాత్రం పరలోకానికి పోవాలి. నేను సుఖంగా ఉండాలా, నేను సమాధానంగా ఉండాలా, నేను సంతోషంగా ఉండాలా, నేను సమృద్ధిగా ఉండాలా, నేను క్షేమముగా ఉండాలా అనే ఆలోచనే కానీ అసలు క్షేమంగా ఉండడానికి ఎవరు కారకుడు అనే ఆలోచన చాలా మంది చేయకపోవడం అనేది విచారకరమైన విషయం. అందుకే కొంతమంది ఎంటుకలు పెంచుకుంటున్నారు, అందుకొరకే కొంతమంది ఎంటుకలు తీసేసుకుంటున్నారు, అందుకొరకే కొంతమంది నానా రకాలైన యాత్రలు అనేక ప్రయాణం చేస్తున్నారు, మొక్కుబడులు చేసుకుంటున్నారు. అంత తపనంతా ఏంటంటే ఎవరా అనేది కాదు, అంతా ఒకటే, అన్నీ ఒకటే, దేవుడు ఒక్కడే, నేను మాత్రం మోక్షానికి పోవాలి. బైబిల్ గ్రంథం నుండి మీకు నేను జ్ఞాపకం చేస్తాను, సమయాన్ని బట్టి అన్ని నేను తీయించడం చదివించడం చేయను, కానీ గుర్తు చేస్తాను ఏంటంటే 64వ యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, మా నీతి క్రియలు నీ దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నాయి. నేను నీతిమంతుడుగా తీర్చబడకుండా నా పాటో, నా ప్రసంగమో, నా ప్రార్థనో, నా పరిచర్యో, నా యొక్క ప్రయాసనో, నా ప్రాకులాటనో, నా ప్రయాణమో నన్ను పవిత్రపరుస్తుంది, నన్ను పరిపూర్ణంగా చేస్తుంది, నన్ను పరలోకానికి చేరుస్తుంది అని అనుకోవడం భ్రమ. నీతిమంతులుగా తీర్చబడకుండా, మనము రక్షించబడకుండా పరలోకానికి పోవడం అనేది అసాధ్యం. నికోదేముతో యేసుప్రభు వారు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ ఆయన పరలోకానికి, నిత్య జీవానికి చేరడం తర్వాత సంగతి చూడలేడు అంటాడు. కనీసం నువ్వు చేరడం తర్వాత సంగతి చూడలేవు. క్రొత్త జన్మ అనుభవం లేకుండా, రక్షకుడి యొక్క, దేవుడిచ్చిన యొక్క రక్షణ అనుభవం లేకుండా పరలోకం పోవడం అనేది అసాధ్యమైన విషయం. సూది బెజ్జములో ఒంటె దూరడం అయినా సాధ్యమేమో, కానీ దేవుడు ఎంత విచిత్రమైన మాట అంటాడు. సూది బెజ్జం అసలు మామూలుగా కని కడబడినట్టుకుంటుంది, ఒక్క వరస దారం పెట్టడమే కష్టమవుతుంది. అందులోనైనా ఒంటె దూరుతుందేమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరడం అసాధ్యం. పరలోకాన్ని చేసిన, మానవుని చేసిన దేవుడు అంటున్న యొక్క మాటలవి ఆశామాషి కాదు. ఆలోచన చేస్తే చేద్దాం, ఇప్పుడన్నా చేద్దాం, తర్వాత అన్నా చేద్దాం, ఏమైతుంది, గడుస్తలేదా, ఎవరు ఉంటేంది, ఎవరు లేకుంటేంది, ఇవన్నీ కూడా తప్పుడు ఆలోచన. మనం ఏదో మంచి కార్యాలు చేస్తున్నాం, మంచి ప్రశ్నలు అడుగుతున్నాం, నేనేదో మంచి వాళ్ళను, లేకుంటే నేను మంచి కుటుంబస్తుడను, నేను ఒక మంచి వాతావరణంలో మంచి నీళ్ళు తాగుతూ మంచి ఆహారం తీసుకుంటూ ఏదో జాగ్రత్తలు కలిగిన వాడి మీద ఉన్నానని అనుకోవడము అది ఎప్పుడు కూడా సరైనది కాదు. ఈయన అడగడం ప్రశ్ననే తప్పుడు ప్రశ్న. చెరసాల నాయకుడు అడిగే ప్రశ్న సరైన ప్రశ్న. ఏమంటుండంటే, అయ్యలారా రక్షించబడడానికి నేను ఏమి చేయాలా? అది మంచి ప్రశ్న. కొంచెం మీకు గమ్మతి అంటే ఫనీ
కొన్ని క్వశ్చన్స్ మీకు నేను గుర్తు చేస్తాను. కొంతమంది పండుకున్న లేపి లేచిన తర్వాత పండుకున్నావా అంటారు. పండుకున్నోళ్ళనే లేపి పండుకున్నావా అంటారు. అది ప్రశ్ననే, పండుకున్నవా అనేది ప్రశ్నే, కానీ అది ఎంత పిచ్చి ప్రశ్న. పండుకున్న లేపేది ఎందుకు? చూసుకుంటేనే లేపి వాళ్ళు పండుకున్నవా అంటే ఆపరేషన్ అయి బాధపడుతుంటారు. హాస్పిటల్కి పోతే దర్శించు, నొప్పి అవుతుందా? మరి నొప్పి కాకపోతే ఏమవుతుంది? అడిగేది మంచిదే, కానీ తెలియదా ఆపరేషన్ అవుతుంటే నొప్పి అవుతుందన్న సంగతి? ఈయన అడిగేది కూడా ఒక మంచి ప్రశ్ననే, కానీ ఈ ప్రశ్న మంచి ప్రశ్న కాదు. నిత్య జీవానికి వారసునవుటకు నేనేం చేయాలా? ఏ మంచి చేయాలా? ఎవరు అసలు మంచాలు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. రోమా 3:11 ప్రకారం నీతిమంతుడుగా ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను చేస్తే తప్ప ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడం. ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడమో ఆ పరలోకానికి మనం చేరలేము. నేను జ్ఞాపకం చేసే మొదటి ఈ యవనస్తుల గురించిన మొదటి తప్పుడు ప్రశ్న ఏంటంటే, నిత్య రాజ్యానికి వారసునవుటకు నేనేమి తప్పు ఏ మంచి కార్యం చేయాలంటున్నది తప్పు క్వశ్చన్. ఒక రైట్ క్వశ్చన్ కూడా మీకు నేను జ్ఞాపకం చేసిన. రెండవది, దయచేసి 20వ వచనంలో చూస్తే ఏం చేయాలనంటే, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, తల్లిదండ్రులను సన్మానించాలా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని సంపాదించాలా, కొన్ని ఆజ్ఞలు ప్రభువైన యేసుక్రీస్తు తనతో స్వయాన్ని చెప్తున్నాడు. ఈయనేమంటాడంటే 20వ వచనంలో ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను. తప్పుడు ప్రశ్ననే కాదు, తప్పుడు ఆలోచన. అంటే నువ్వు నాకు చెప్పేది ఏంటి? ఇవి నేను ఎప్పటి నుంచో చేస్తున్నా. ఇంకా వేరే వాక్య భాగం రాయబడి ఏంటంటే, ఇవి నా బాల్యం నుండియే చేస్తున్నాను, నా తల్లిదండ్రులు ఆ రీతిగా పెంచి పెద్ద చేసినారు, నా బ్యాక్గ్రౌండ్ వేరు అన్నట్టుగా ఇతని యొక్క భావన ఏంటంటే ఇవన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నా. మరి ఇవన్నీ కూడా చేసిన తర్వాత అతనికి పరలోక రాజ్యాన్ని చేరాలనేక, ఎట్లా చేస్తారనే అవగాహన లేదు. కొంతమంది దండిగా ఆలోచన చేస్తారు, కానీ అసలు పరలోకానికి ఎట్లా పోవాలనే ఆలోచన చేయకుండా ఏది ఉండదు, అన్ని చేస్తారు. కానీ దేర్ థింకింగ్ ఈజ్ ఆల్వేస్ రాంగ్. వారి ఆలోచన విధానం అంతా కూడా రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు, తప్పుడు ఆలోచనలో వెళ్తున్నారు. నీకు తెలియదు నాకు తెలుసనో, నీకంటే నాకు ఎక్కువ తెలుసనో, నాకేంటి అనే ఆలోచనలో మొత్తానికి కొంతమంది కొన్నిసార్లు తప్పుడు ఆలోచనలో ఉన్నారు. తప్పుడు ప్రశ్న వేయడమే కాదు యవనస్తుడు. రెండవది, ఇవన్నీ కూడా అనుసరిస్తూనే ఉన్నానంటే ఈయన ఇంకా తప్పుడు ఆలోచన భ్రమలో ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, మార్గములో నిలిచి చూడుడి, విచారించుడి, ఏది మేలు కలుగు మార్గమేదో అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఏం చేయాలంట? నాకే తెలుసని అనుకోవద్దు, తెలియకపోతే అడగాల, అడిగింది సరి అయినదా కాదని విచారించాలా, విచారించడమే కాదు అందులో నడుచుకోవాలా, అప్పుడు నీకు నెమ్మది కలుగును. మీకు ఎప్పుడో చెప్పే ఉంటాను, మీకు తెలిసే ఉంటుంది. అమ్మాయి తరపున ఉన్నవారు అబ్బాయి కొరకు వెళ్ళినారంట. మొత్తానికి మోమాటానికో లేకుంటే వాళ్ళని చూసి ఒకరినొకరు చూసుకొని ఎక్కువగా అడిగి తెలుసుకోలేకనో మొత్తానికి ఇబ్బంది పడి ఏదో చెప్తే ఏదో వింటే ఏదో మొత్తానికి ఒక కంక్లూజన్కి వచ్చేసినారు, సరే అని అనుకున్నారు. కానీ ఎంతైనా కానీ మోమాట పడి కొన్నిసార్లు చేయాల్సిన ఆలోచనలు చేయక, మనసు కొంచెం నెమ్మది లేక ఉన్నవారు ఏదో ఒక రకమైన విషయాన్ని తెలుసుకోవాలని ఆలోచన చేస్తారు. ఈ అబ్బాయి తరపున వెళ్ళిన వారు అమ్మాయి తరపున వెళ్ళిన వారు అబ్బాయి తరపున ఉన్న వారిని ఇంకా తిని చేతులు కడుక్కునే టైంలో అడిగినాడు, అబ్బాయి ఎట్లా అంటాడు, అబ్బాయి మంచోడేనా? బాంబేసే ఒక మాట ఆ పెళ్లి కొడుకు తరపున ఉన్నోళ్ళు వీళ్ళకి చెప్పినట్టు ఏంటంటే, ఆ పిల్లగానికి 2 తక్కువ అన్నాడు. ఓ అబ్బా ఇదేం కదా,
అనగానే ఏం చేయాలి? రెండు తక్కువ అంటే, ఒకటి ఆ పిల్లగాడు వినడు, రెండవది ఆ పిల్లగాడు ఇంకోటి చెప్తే వినడు అన్నాడు. ఏం తక్కువ? ఆయనకు తెలియదు, ఇంకోటి చెప్తే వినడు. దీని అర్థం ఏమిటంటే రెండు తక్కువ కాదు, మొత్తం తక్కువే. కొంతమంది పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకు తెలుసు అనుకొని ఇవన్నీ నేను అనుసరించుతూనే ఉన్నాను అని తెలుసుకొని ఇంకోటి చెప్తే వినడు, వీళ్ళకి తెలియదు. ఇంక దేవుడే వాళ్ళకి ఏమైనా చేయాల పరిష్కారం. చాలామంది అట్లే ఉంటారు. నా వయసు, నా అనుభవం, నా పలుకుబడి, నా కుటుంబ వ్యవహారం, నాదట్లా, నాది ఇట్లా, ఇట్లా, అట్లా, నాకు అవసరం లేదు అనే రీతిలో అంటారు. భక్తుడైన ఇర్మియా గ్రంథములో మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం. మార్గములలో నిలిచి చూడండి. థింక్ ట్వైస్ బిఫోర్ యూ డూ సంథింగ్. థింక్ ట్వైస్ బిఫోర్ యూ వాక్ ఆన్ యువర్ వే. నీవు నడిచే మార్గం కంటే ముందు 2 సార్లు ఆలోచన చేయి. నువ్వు చేయకంటే ముందు 2 సార్లు ఆలోచన చేయి. చాలాసార్లు చేసిన తర్వాత ఆలోచన చేస్తారు. దేవుని యొక్క విడబడి మనం మార్గములలో నిలిచి చూడుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి విచారించి అందులో నడుచుకోండి. అప్పుడు నీకు, నాకు, మనకు, సర్వలోకానికి ఏం కలిగి చేస్తా అంటున్నాడు దేవుడు? సమాధానకర్తకు అధిపతి అయిన దేవుడు నెమ్మది కలుగు చేస్తాడు. ఒకటి రాంగ్ క్వశ్చన్, రెండవది రాంగ్ థింకింగ్, మూడవది చేసిన పని ఏమిటంటే రాంగ్ డైరెక్షన్. ఆయన తప్పుడు మార్గంలో పోతున్నాడు. ఆఖరి వచనం చూడండి. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. దీని యొక్క మరో మూల భాషలో తర్జుమా చేయబడిన మాట ఏమిటంటే, అతడు మరొక మార్గమున వెళ్ళిపోయాడు. కనీసం వచ్చేటప్పుడు ఉన్న నెమ్మది కూడా తనకు లేదు. నేనేదో మంచోని అనుకుంటున్నాడు, నేనేదో మంచో ఆ యొక్క కార్యమును ఇంకా చేసి దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నాడు. నేను ఇవన్నీ చిన్నగున్నప్పటి నుంచే చేస్తూ వస్తున్నాను అనుకుంటున్నాడు. కనీసం వచ్చేటప్పుడు ఉన్న నమ్మకం, వచ్చేటప్పుడు ఉన్న ధైర్యము, వచ్చేటప్పుడు ఉన్న నమ్మకం, ఆ యొక్క నెమ్మది, సమాధానము, సంతోషము కనీసం దేవునితో కలిసిన తర్వాత, దేవుడు చెప్పిన విన్న తర్వాత, తాను తన భ్రమలో అవన్నిటి నుండి బయటపడిన తర్వాత దేవుడు ఇచ్చిన సమాధానానికి వ్యసనపడచ్చు విని వేరొక మార్గంలో పోయినాడు, తప్పుడు మార్గంలో. చాలా మంది ఏదో చేయడానికి అడిగి తెలుసుకుంటారు, కానీ అంత విన్న తర్వాత వాళ్ళు చెప్పిన వాళ్ళది ఏం చేయరు. మళ్ళీ ఇదే పాట ఏంటి, అదెట్లా, ఇదెట్లా అంటే అంత ఆయన ఏం చెప్తాడు నేను తెలుసుకోవాలని, నాకంటే ఆయనకి ఏమన్నా ఎక్కువ తెలుసా అని, నాకు తెలియదు ఆయన ఏమో చెప్తాడా అని, మొత్తానికి అంత అడిగి తెలుసుకుంటుంటారు. అంత తెలుసుకున్న తర్వాత ఈయన పాట ఈయనదే, ఆయన పాట ఆయనదే. ఈ యవనస్తుని పాట కూడా దేవుని పాట, ఆయన దేవుని పాట అయితే ఈయన పాట కూడా ఈయనకేమో ఏమంట, దేవుని యొక్క మాటలు స్వయాన విన్న తర్వాత విని వ్యసనపడి వెళ్ళిపోయింది. చాలాసార్లు దేవుని వాక్యం వినడానికి ఇష్టపడతారు, చదవడానికి ఇష్టపడతారు, అడిగి తెలుసుకోవడానికి ఇష్టపడతారు. చివరాఖరికి ఎక్కడున్న గొంగడి అక్కడే, కుటుంబ స్థితి ఎక్కడ ఉన్నదో అక్కడే, ఆధ్యాత్మికమైన ఆసక్తి ఎక్కడ ఉన్నదో అక్కడే. విచారకరమైన విషయం విన్న తర్వాత, పాడిన తర్వాత, ప్రసంగించిన తర్వాత రాను 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 దేవుని యొక్క స్వరూపం రావాల్సిన అవసరం, దేవుని వలె మనం మార్చబడవలసిన అవసరం ఏంటన్నది. దేవుని యొక్క సన్నిధి కలిగి సమర్పించుకొని ఆతృతగా, ఆవేశముగా, ఉజ్జీవముగా దేవుని మనం కొనసాగాల్సిన అవసరం. ఎంత స్పీడ్గా దేవుని దగ్గరికి పరిగెడుతూ వచ్చి ప్రశ్న అడిగినాడో, దేవుడు అన్నీ చెప్పి అయిపోయిన తర్వాత విని వ్యసపడి వేరొక మార్గంలో వెళ్ళిపోతున్నాడు. మనకు తెలుసు సువార్త వాక్యం, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు చెప్పాను, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరునూ. యవనస్తుని చరిత్ర అంతవరకే, అధికారి యొక్క చరిత్ర అంతవరకే, ధనవంతుని చరిత్ర అంతవరకే. ఎక్కడ పోయిండో మళ్ళీ ఎక్కడ కనబడలేదు.
ఒకసారి అడిగిన వాళ్ళు మళ్ళీ ఎక్కడ పోతారో తెలియదు, ఒకసారి వచ్చిన వాళ్ళు ఎక్కడ పోతారో తెలియదు, ఒకసారి ఏమేమో చేయాలనుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి కనబడితే కూడా కనబడదు. ఎక్కడ పోతారో కథ, లోకంలో కలిసిపోతా ఉంటుంటారు, నీళ్ళల్లో కొట్టుకుపోతా ఉంటుంటారు. ఈ వ్యక్తి అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా కనబడలేదు. ఆయన దారే ఏ దారిలో వెళ్ళిపోయినాడు కానీ యేసు మార్గం తప్ప ఆయన వేరొక మార్గంలో వెళ్ళిపోయాడు. ఒకటి తప్పుడు ప్రశ్న, రెండవది తప్పుడు ఆలోచన, మూడవది తప్పుడు మార్గం. ఏది సరి అయిన ప్రశ్ననో, ఏది సరి అయిన ఆలోచనో, ఏది సరి అయిన మార్గమో మనం వింటూ వచ్చిన దేవుడు ఒక మాట నొక్కి చెప్తున్నాడు. అది జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 21వ వచనంలో అంటాడు ఏంటంటే, సరే నువ్వు అడిగింది ఎట్లా ఉన్నా, నువ్వు ఇంతవరకు చేస్తున్నది ఎట్లా ఉన్నా, దేవుడు ఒక మాట తనతో అంటున్నాడు ఏంటంటే, నీవు పరిపూర్ణుడగు వరకు అగుటకు కోరిన ఎడల నీవు పోయి ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించును. దేవుడు చెప్పిన పని రెండు పనులు చెప్పినాడు. నీవు అమ్మాలా, నీవు నన్ను వెంబడించాలా. దేవుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు. చాలాసార్లు ఏదైనా దేవుడు సులువైంది చెప్తే చేద్దాం అని దేవుడిని అడుగుతూ ఉంటాడు. ప్రభువా నేను ఏం చేయాలి, నీ కొరకు నేను ఏం చేయాలి అంటే, సులువైంది దేవుడు టీ అడిగితే ఇద్దాంలే, దేవుడు కాఫీ అడిగితే ఇద్దాంలే అంటే, ఏదో చిన్నది ఏదో ఇస్తాడులే, పొద్దున 5 రూపాయలు కాకపోతే 50 రూపాయలు అడుగుతుందేమో అనుకోని మనం ఏం చెప్తామంటే, అయ్యా నీ కొరకు నేను ఏం చేయాలా. దేవుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు. మళ్ళీ ఇంకోసారి ఆయన మార్గంలో రాకుండా ఉండడానికని కాదు, కానీ దేవునికి మన బలహీనత ఎక్కడో ఏ విషయంలో దేవునికి బాగా తెలుసు. ఏమంటారంటే మేనమానం తెలుస్తుంది అని అంటుంటారు, ఏదో సామెత అంటారు, నాకు పెద్దగా రావు మాటలు, కానీ మామూలుగా అంటుంటారు ఏంటంటే, ఆ పుట్టిన ఆయన గురించి ఆమె గురించి ఎవరికి తెలుసు, మేనమామ తెలుస్తుంది. ఏం తెలుస్తుంది, ఆయనకే తెలియదు, ఈయన గురించి ఏం తెలుసు. చాలామంది అనుకుంటారు, నాకు ఆయన గురించి బాగా తెలుసు, ఈమె గురించి నాకు తెలుసు. 20 సంవత్సరాలు చూడబట్టి, 50 సంవత్సరాలు చూడబట్టి ఏం తెలిసేది, ఏం తెలియదు. తెలిసింది కొంచెమే, ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. మనిషి గురించే నీకు తెలియదు. నా భార్య గురించి నాకు ఇప్పుడు అర్థమవుతుంది, మన ఆయన గురించి నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటున్నావు. ఏం తెలుసు నీకు? మనిషి గురించే నీకు తెలియనప్పుడు దేవుని గురించి నీకేం తెలుసు? ఆయన వాక్యాన్ని గురించి ఏం తెలుసు? చాలాసార్లు మనం తెలుసని భ్రమపడతా ఉన్నాం. తెలియదనడానికి కాదు, తెలుసు ఎంతో కొంత. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు పూర్తిగా తెలుసుకోవాలి, నీవు పరిపూర్ణుడవ్వాలి. అవ్వాలంటే ఏం చేయాలి? నీవు అమ్మాలా, నన్ను వెంబడించాలి. ఇవి కాని పనులు. అందుకొరకే తోక ముడుచుకొని తోకలే ఎగిరెగిరి వచ్చిన ఈ వ్యక్తి యవనాన్ని బట్టి, అధికారం బట్టి, ధనాన్ని బట్టి తోక ముడుచుకొని విని వ్యసనపడి వెళ్ళిపోయినాడు. చాలాసార్లు దేవుడు ఏం చెప్తే చేద్దామని మన యొక్క ఆలోచన అంటే కొన్నిసార్లు సులువైనవేమని చెప్తాడేమో చేద్దామని అనుకుంటుంటారు. అయ్యా నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అనే స్థితి చాలాసార్లు మన జీవితంలో లేకుండా ఉండడం విచారకరం. ఒకవేళ దేవుడు చెప్పిందే చేస్తూ ఉంటుంటే అంతకంటే మహిమకరమైంది, అంతకంటే ధన్యకరమైంది, అంతకంటే గర్వించదగింది మనకు ఒకటేది కూడా లేదు. కొంతమంది సాక్ష్యం ఇస్తూ ఉంటుంటారు, దేవుడు నాకు అది చూపించింది అందుకు నేను అట్లా వెళ్తున్నాను, దేవుడు నాకు ఇది ఇవ్వమన్నాడు నేను ఇస్తా ఉన్నాను, దేవుడు నాకు ఇది చేయమని చెప్పినాడు, ఇది వద్దని చెప్పినాడు. ఎంత మంచి సాక్ష్యం! దేవుడు చెప్పినాడు కనుక నేను చేస్తున్నాను అనే సాక్ష్యం కలిగిన వారంలో మనం ఉండడం అవసరం. ఒకవేళ చేయలేని, దేవుడు చెప్తా ఉంటుంటే కూడా, మాటికి మాటికి హెచ్చరిస్తూ ఉంటుంటే కూడా, దేవుడు మాటి మాటికి నొక్కి చెప్తా ఉంటుంటే కూడా ఇంకేవైతే మనం చేయలేకపోతున్నామో, ప్రభా నీవైతే చెప్తున్నావు, సూటిగా చెప్తున్నావు, చక్కగా చెప్తున్నావు, స్పష్టంగా చెప్తా ఉన్నావు, నేను చేయలేకపోతున్నాను. ఆ అధికారుని వలె, ఆ యవనస్తుని వలె, ఆ ధనవంతుని వలె నేనేదో వేరే మార్గంలో కొట్టుకుని పోయి నేను అనుకున్న లక్ష్యం, నేను చేరాల్సిన గమ్యం చేరకుండా ఉండకుండా ప్రభువా సహాయం దయచేయి అని మనం ప్రార్థన చేయాలి.
ఎప్పుడైతే నీ దారి వేరో నీ గమ్యం కూడా వేరు. చాలా మందికి గమ్యం ఏంటి? ఈ లోకమంతా అయిపోయిన తర్వాత ఎక్కడికి పోవాలని వాళ్ళ లక్ష్యము, వాళ్ళ గమ్యం ఏమిటంటే పరలోకం పోవాలని. ఎప్పుడైతే నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తావో, when your direction is different, you cannot be reach the అదేంటది గమ్యం. అదేంటంటే దేవుని యొక్క బిడ్డలబడి ఉంటున్నాక మనం ఆ డైరెక్షన్లో మనం వెళ్ళము కనుక, ఆ డెసిషన్ మనం తీసుకోము కనుక ఆ స్థలానికి మనం చేరలేకపోతాం. మన తప్పుడు ప్రశ్నలు మానుకోవాలి, మన తప్పుడు ఆలోచనలు మానుకోవాలి, మన తప్పుడు మార్గాలు మనం మానుకోవాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలనే రక్షణ పొందుకున్న దాన్ని బట్టి మాత్రమే రక్షణ సంబంధించిన ప్రతి ఆశీర్వాదాలను పొందుతారు. మత్తయి 6:33లో రాడు, నా నీతిని రాజ్యమును మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మనిషే శాశ్వతం కాదు, మనిషి సంపాదించినవి ఏం శాశ్వతం? దేవుడు మానవుని చేసినాడు, మానవుని కొరకు పరలోకాన్ని చేసినాడు, మానవుడు ఉండడానికి కొరకు, అది శాశ్వతం. ఏదో సంపాదించినమని, ఏదో సాధించాలని నీవు చివరాఖరికి గమ్యం ఒకవేళ చేరలేని వాడుకుంటే నువ్వు గురి తప్పిన వాడవే. నీ లక్ష్యము, నీ ఆశ, నీ ఇష్టం ఒకవేళ సరైన రీతిలో ఉండవచ్చును, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతుంది. ప్రస్తుతం ఎప్పుడైనా కానీ దేవుని యొక్క మార్గం ఇరుకైన మార్గమే కావచ్చు, అవును, కానీ అది ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? నరకానికి కాదు, పరలోకానికి తీసుకుని. ప్రస్తుతం నాకు ఇరుకిరుకుగా ఉన్నది, చాలా నాకు ఇబ్బందిగా ఉన్నది, నో 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 నాట్ నౌ, లెట్ మీ సీ. ఇంకా కాలం ఉన్నది, ఇంకా ఆలోచన చేస్తాను. ఇంతకుముందు కాదు, ఇప్పటికి కూడా వార్తలు, మరణ వార్తలు మామూలుగా వింటున్నాం. అయిపోయి లేడు, అరే అట్లా అంటున్నా కథ వైపు వింటనే ఉన్నాను. నేనైతే వింటనే ఉన్నాను, అక్కడి నుంచి ఫోన్, ఇక్కడి నుంచి ఏ ఫోన్ వస్తే ఎప్పుడు ఏం అవుతుందో తెలియదు. మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప. మనం ఎప్పటికీ బ్రతికి ఉండాలంటే రక్షణ అనేది మస్ట్ అండ్ షుడ్. క్రొత్తగా జన్మించితేనే కానీ దేర్ ఇస్ నో ఆప్షన్, కంపల్సరీ. ఒకటే మార్గం, ఒకటే ఆయన సత్యం, ఒకటే జీవం, ఆయన ద్వారా తప్ప ఆ దేవుని సన్నిధికి నీవు నేను చేరనే. ప్రభు బిడ్డలబడి మనం మన జీవితాల్లో ఏది అత్యవసరమైనదో, ఏది ప్రాముఖ్యమైనదో, అతి ప్రాముఖ్యమైనదో దాని గురించి ఆలోచన చేయాలి. అవసరమైన తిన్నా సరే, అవసరమైన ఉపవాసం ఉన్నా సరే, అవసరమైతే ఏమైనా వదిలిపెట్టినా సరే, ముందు నీవు నేను ఎప్పటికీ బ్రతికే ఆలోచన ఆ రక్షణ గురించిన, రక్షకుడి గురించిన ఆలోచన మాత్రం. దేవుడు తనతో ఒక మాట అంటున్నాడు, నీవు పరిపూర్ణుడగు వరకు. అంతేనా? నీవు పరిపూర్ణుడగు తగు. మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను, ముగిస్తున్నాను. బేతెస్దా అనే కోనేరు, 5 మంటపాలు, 5 రకాలైన వ్యాధిగ్రస్తులు, దూతలు వచ్చి నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవరు దిగుతారో బాగుపడతారనే క్రమం అక్కడ రాయడం. కానీ అక్కడ విచిత్రమైన మరొక రోగి ఉన్నాడు. ఆ రోగి పేరు లేదు, ఊరు లేదు, పరిస్థితులు లేవు. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో 38 సంవత్సరాలంటే ఆయనే హైయెస్ట్ రోగి. 38 సంవత్సరాల నుంచి అంట సమస్య. మనకు ఈ లాక్డౌన్, ఈ కరోనా వైరస్ దాండు అని మార్చి నుంచి మొదలైంది. తల్లడిల్లిపోతున్నాం. ఏం చేయాలో అర్థమవుతలేదు సార్, ఏం తినాలో అర్థమవుతలేదు సార్, మాకు ఎక్కడికి పోకుండా ఉండలేకపోతున్నాం సార్. ఏం చేస్తాం సార్? మరి సార్ ఏం చేయలేడు, మేడం ఏం చేయలేడు, దేవుడు అనుమతించినాడు.
ఒకరికి కాదు, ప్రపంచమంతటికి కూడా దేవుడు పెట్టిన పరిస్థితులు ఇవే. ఇంకా దేవుడు ఏమని అనుమతిస్తాడో, దేవుడు తీసేస్తాడో, పెంచుతాడో, ఉంచుతాడో తెలియని పరిస్థితి. నో సైంటిస్ట్ హ్యాస్ ఫౌండ్ దస్ ఫార్, ఏ శాస్త్రజ్ఞుడు ఇంతవరకు ఏంది అనే అవగాహన, కన్ఫ్యూజనే కానీ నో క్లారిటీ, ఏ విధమైన స్పష్టత లేదు. ఎక్స్టెన్షన్ అవుతా ఉంది. దేవుని పిల్లలకు మాత్రం బందోబస్తుగా గడుస్తా ఉంది. ఎందుకంటే దేవుడు ఆయన నీతిని రాజ్యమును వెతుకు, అప్పుడు నీకు అవన్నీ కూడా అనుగ్రహించబడు. ఏం డోకా లేదు. అన్నీ ఉండి ఏసు లేకుంటే అంత డోకానే, కానీ ఏసు ఉండి ఏం లేకపోయినా కానీ ఇంకేం పర్వాలేదు. ఇక్కడ క్షేమం, శాశ్వతంగా క్షేమం. 38 సంవత్సరాల రోగితో దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. 6వ వచనం చివరిలో రాయబడి ఉంటుంది, యోహాను సువార్త 5వ అధ్యాయం ఏంటంటే, నీవు స్వస్థపడగోరుచున్నావా అనే ప్రశ్న. ఇంగ్లీష్లో ఏమన్నదంటే డూ యూ వాంట్ టు బీ మేడ్ హోల్ అని ఉన్నది. అంటే దాని నిజమైన అర్థం ఏమిటంటే, నీవు పరిపూర్ణుడు కావాలనుకుంటున్నావా? పాపం నీరసించి బలహీనంగా, ఏం తిన్నాడో ఏం తినలేదు, ఏం కుటుంబమో ఏమీ పరిస్థితుల్లో తెలియ 38 సంవత్సరాల నుంచి శారీరకంగా మానసికంగా నలిగిపోయిన ఆ రోగి నుండి ఒకటే మాట వచ్చింది, అయ్యా తప్ప ఏం లేదు. నీకు పేదస్త అవసరం లేదు, నీకు 5 మంటపాలు అవసరం లేదు, నీకు తక్కిన రోగంతో సంబంధం లేదు, నువ్వు మునగాల్సిన అవసరం లేదు, నీకు దూతనే అవసరం లేదు, నేనే నీకు ముట్టి బాగు చేసినాడు. వెంటనే పరిపెత్తుకొని వెళ్ళిపోయినాడు. ఇన్స్టెంట్ శక్తి. అట్లా దేవుని మాట అయ్యా నోటికి తప్ప ఇంకేం రాలే. దేవుడు శక్తినిచ్చినాడు. నేను అయ్యా అనాల్సిన అవసరం, నాకు అయ్యేందే అవుతుంది. నాకేం తక్కువ, ఎవరేం తక్కువ చేస్తే నాకేం లోకరీతులుగా అనుకున్నవచ్చు. కానీ దేవునితో అలాంటి ఆలోచన చేయడం ఎప్పుడు కూడా సరైనది. తప్పుడు ప్రశ్న వేయకు, తప్పుడు ఆలోచన చేయకు, తప్పుడు మార్గంలో వెళ్ళకు. దేవుడు నీ నా క్షేమం కోరి అన్ని తప్పులు చేసినా కానీ దేవుడు ఇంకా He has given ఆపర్చునిటీ, ఇంకా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నీవు పరిపూర్ణుడవుటకు అమ్మో వెంబడించు. దేవుడు ఎవరికి ఏం చెప్పాలో ఎంతటి విచారం చెప్పాలో దేవుడు చెప్పేంత వరకే. నిర్ణయం తీసుకొని ఆశీర్వదించబడతావా, ఆశీర్వాదాలు చేతులాలు పట్టుకుంటున్నావా, దట్ ఈస్ అప్ టు యూ. అది నీకు సంబంధించిన విషయం. చెవు పట్టుకొని మెడ పట్టుకొని వంచి కొట్టుకుంటా తీసుకొని పోడు. మంచి చెడులు తేటగా చెప్తాడు, పాటలు చెప్తాడు, వాక్యంలో చెప్తాడు, సేవకుందాలో చెప్తాడు, వాక్యాల ద్వారా చెప్తాడు. ఎక్కడ పోయినా కానీ దిస్ ఈస్ వాట్ ఈస్ దిస్, ఏది ఉన్నదో ఇది ఉన్నది. నిర్ణయం దట్ ఈస్ అప్ టు యూ. ఏ నిర్ణయం తీసుకుంటావో అది నీకు సంబంధించిన విషయం. ఈ యవనస్తుడు నిర్ణయం తీసుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకున్నాడు? నువ్వు వద్దబ్బా అని కథ, నేను ఏమన్నా పాడైపోతా. కొంతమంది ఆలోచన నోటికి ఎట్లా వస్తుందో తెలియదు. నేను ఏమన్నా సాగు, నేను ఏమన్నా పాడైపోయినా అంటే ఎంతటి నష్టానికైనా తెగిస్తారు. కానీ ఆ మంచి దేవుణ్ణి వెంబడించడానికి, ఆ మంచి ఆలోచన చేయడానికి, ఆ మంచి మార్గంలో నడవడానికి మాత్రం ఆలోచన లేదు. అమాయకుల మూర్ఖుల తెలియని పరిస్థితి. మొండి వైఖరి, వక్ర ఆలోచన, వక్ర విధానం. పిల్లలు చేస్తే చేస్తారు, లేకపోతే లేదు, చేస్తారో తెలియదు అన్నట్టుగా పరిస్థితి అయిపోయింది. దేవుని పిల్లలు, తల్లిదండ్రుల పిల్లలు అని ఉద్దేశించి చెప్పడమే మాత్రమే కాదు, దేవుని పిల్లలు వింటలేరా?
వింటనే ఉన్నారు. తెలవదా? తెలుసు. చివరాఖరికి పరిపూర్ణతకు అనే ఒక మంచి ఆప్షన్, ఒక మంచి ఆపర్చునిటీ దేవుడు ఇస్తే కూడా వ్యసన పడచ్చు, వెళ్ళిపోయింది. ఆశమాషగా బల్లలో చేయవేయడం ఆత్మీయులుగా ఈనాడు నీవు నేను ఆలోచన చేయడం అంత మంచిది కాదు. ఈ రొట్టె యేసుప్రభు వారి శరీరం, ఈ ద్రాక్షరసం యేసుప్రభు వారి యొక్క రక్తం. యేసుప్రభు వారు మండు టెండలో ఎత్తైన బండ మీద, అంతకంటే శిలువ మీద మేకులకు వేలాడదీయబడి నిస్సహాయమైన పరిస్థితులు అయినా కూడా తండ్రికి లోబడి తాను విధేయుడైన ఆ విధేయత శ్రమల మూలంగా నేర్చుకున్నాడు. ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది. దానిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. యేసుప్రభు వారి యొక్క కల్వరి ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికి నిదర్శనంగా దేవుడి బల్లను పెట్టినాడు. ఎవరో చేసారు, ఏదో ఆదివారం వస్తున్నాం ఇద్దాం. విని వ్యసనం కలుగుతుందా? విని విధేయుడే ఆశీర్వాదం పొందాలనుకుంటున్నామా? దేవుని పిల్లలు పడి ఉంటున్నాక మనకు దేవుడు ఇంకనూ ఆయుష్ ఇచ్చినాడంటే ఇంకనూ సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. జ్ఞాపకం చేసుకోవాలా, ఇంకోటి ఏం చేయాలా? పరీక్షించుకోవాలా, ఇంకోటి ఏం చేయాలా? ప్రచురపరచాలి. ప్రభువాటి కృపా భాగ్యం నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు ఇప్పుడు ఎప్పుడు అనుగ్రహించి నడిపించిన కాక.